నేననుకున్నదొకటి, అసలక్కడ జరిగింది ఇంకోటి. ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఆ రాణమ్మ వల్ల నా ప్లాన్ అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ఇప్పుడు ఈ బోనాలు ఎత్తకుండా ఎలా ఆపాలి? అసలు ఆ రాణమ్మ బోనం ఎత్తకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏయ్, ఆ ధర్మతేజగాళ్లాగా నీక్కూడా ఏమైనా మతిపోయిందా? అసలిప్పుడు నేనేం చేశాను? ఆ ఫిష్ ట్యాంక్ని ధర్మతేజ మీదకి ఎందుకే పడేశావు? ఎందుకేంటి? అది పడేస్తేనే కదా అపశకునం అని చెప్పి అమ్మవారు ఆగ్రహించారని డ్రామా ఆడాను. అసలు ఈ డ్రామా వల్ల జరిగిందేమన్నుందా? లేదు. అసలు ఆ రాణమ్మ వల్ల నేను ఈ ఇంట్లో అనుకున్నదేది అవ్వట్లేదు. పొరపాటున ఆ ఫిష్ ట్యాంక్ గనక వాడి మీద పడుంటే ఏమయ్యేది? గత్తం గుర్తొచ్చేది. అదే గనక జరుగుంటే నీకెంత ప్రాబ్లం చెప్పు? లేదంటే అది మీద పడివాడు చచ్చినా నీకే ప్రాబ్లం. చూడు, ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయకు. ఇప్పుడు మరి నన్నేం చేయమంటావు? ఈ బోనాల పండగ అయిపోయాక ఆ రాణమ్మ పవర్ ఆఫ్ అటార్నీ రద్దయ్యేంత వరకు నువ్వు ఏమీ చెయ్యొద్దు. అంతకంటే ముందు ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఎవరికి చేరవెయ్యాలో వాళ్ళకి చేరవై. సరే, అలాగే చేస్తాను. ఎవరు కావాలి మేడం? నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఒక్క నిమిషం మేడం. సార్, స్పెషల్ సెల్లో ఉన్న ఖైదీని ఆ ములాఖత్ దగ్గరకు తీసుకురండి. అలాగే సార్. మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నిన్ను కలవడానికి ములాఖాత్కి ఎవరో వచ్చారు. బాగున్నావా ధన్వంతరి ముద్దు బిడ్డ మహేంద్ర? బాగున్నానే నా బుజ్జి కొండ చిత్రావతి.
నిన్నిలా జైలు కటకటాల వెనుక చూస్తుంటే నా మనసంతా చాలా బాధగా ఉంది మహి. సమాజానికి వ్యతిరేకంగా, చట్టానికి విరుద్ధంగా ఎన్నెన్నో పనులు చేశావు. కానీ ఎక్కడా దొరకలేదు. కేవలం ఆ ఒక్క మోగపిల్ల వల్ల ఆ రాణమ్మ నిన్నిలా జైలు పాలు చేసింది. అసలు ఆ రాణమ్మని అప్పుడే వేసేసుంటే సరిపోయేది కదా. ఆ రాణమ్మ నన్ను ఎప్పుడు జైలు పాలు చేసిందో అప్పుడే దానంతు చూడాలని కేరళ నుంచి నా మనుషుల్ని పంపించాను. కానీ అక్కడికి వెళ్ళాకే తెలిసింది, ఆ రాణమ్మ పేరుకు తగ్గట్టే మహారాణి అని. ధర్మతేజ ఇండస్ట్రీస్కే కాదు, ధర్మతేజ ఆస్తులన్నింటికీ సర్వ హక్కుదారు రాణమ్మ అని, అందుకు సంబంధించిన పవర్ ఆఫ్ అటార్నీ కూడా రాణమ్మ పేరునే ఉందని తెలిసింది. పైగా అప్పుడు ఆ రాణమ్మని కానీ దాని ఇంట్లో వాళ్ళని కానీ చంపేస్తే ఆ ఆస్తి మొత్తం వేరెవ్వరికి దక్కకుండా డైరెక్ట్గా ట్రస్ట్కే పోతుందని లీగల్గా లాక్ చేశారని తెలిసింది. అందుకే వాళ్ల చావుని కొంచెం పోస్ట్ పోన్ చేశాను. మనకు కావాల్సింది ఆ ఇంటి మీద పగ తీర్చుకోవడం మాత్రమే కాదు, ఆ ధర్మతేజ ఆస్తులకు సంబంధించి ఆ రాణెమ్మ పూర్వాపరాలు, వాళ్ల సామ్రాజ్యానికి సంబంధించి అన్నీ తెలుసుకొని కుంభస్థలం కొట్టాలని కదా. నా బంగారానివి నిన్ను ధర్మతేజ భార్యగా చేసి ఆ పిల్లలకి తల్లిగా ఆ ఇంటికి పంపించాను. చెప్పు చిత్ర, నువ్వు ఆ ఇంటికెళ్ళిన పని ఏమైంది? ఎంతవరకు వచ్చింది? నువ్వనుకుంటే కానిది ఏముంది మహేంద్ర. మనిద్దరం కలిసి గతంలో ఇలాంటి పనులు ఎన్ని చేయలేదు. నువ్వు నేను ఊహించుకున్న దానికంటే ఇది చాలా పెద్ద కుంభస్థలం మహేంద్ర. ఇప్పటికి దాన్ని కొల్లగొట్టే సమయం ఆసన్నమైంది. ఎవరికి ఏ అనుమానం లేదు కదా? అనుమానమా? హ, నా మీద. ఆ కుటుంబాన్ని ఎంతలా మభ్యపెట్టానో తెలుసా? అసలు ఆ ముగ్గురు పిల్లలు ఈ లోకంలోనే నేను గొప్ప తల్లినని నమ్ముతున్నారు. నేనే తన భార్యనని ఆ ధర్మతేజాన్ని నమ్మించాను. ఇప్పుడు ఆ ఇంట్లో నేను ఎంత చెప్తే అంత. ఆ ధర్మతేజ గాడికి మతి లేకపోయినా ఆస్తి కోసం ఆ రాణమ్మ దగ్గర మతి ఉండేటట్టు నటించమని ఆ ఫ్యామిలీ మొత్తాన్ని ఒప్పించి అలాగే యాక్ట్ చేయించాను. శభాష్ శభాష్. ఈ పాటికే ఆస్తి మొత్తం నా పేరు మీదకి మారాల్సింది. కానీ మధ్యలో ఆ రాణమ్మ అడ్డుపుల్ల వేసింది. ఏం చేసింది? ఆ పిచ్చోడికి గతం గుర్తొస్తే అమ్మవారికి బోనం ఎత్తుతానని మొక్కుకుందంట. ఇప్పుడు రాబోయే ఆదివారం బోనాల పండగలో బోనం ఎత్తి ఆ నెక్స్ట్ డేనే తన పవర్ ఆఫ్ అటార్నీ రద్దు చేసి ఆస్తులన్నీ అప్పగించేస్తుంది. అయితే ఈ ఆదివారం నాడు బోనాల పండుగ జరిపించబోతున్నారా? అవును, ఆ రోజే వాళ్ళందరూ బోనం ఎత్తుతారు. మరి ప్రియా? అదా ఇంటి కోడలు కదా, దాన్ని ముందు పెట్టే రాణమ్మ బోనం ఎత్తుకుంటుంది. తనతో పాటు ప్రియా కూడా బోనం తీస్తుంది. ఎలాగైనా బోనాలు జరగనివ్వకుండా ఆ ఇంట్లో వాళ్ళని ఆపాలని ట్రై చేశాను, కానీ కుదరలేదు. దైవకార్యం కదా, కుదరకపోయి ఉండొచ్చు. అన్నట్టు నువ్వు కూడా బోనం ఎత్తుతున్నావా? అలాంటి కార్యాలు నేనెందుకు చేస్తాను? అదే కదా, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అందం పెరిగింది,
రాజసం కనబడుతోంది. మనిషివేమైనా మారావేమోనని అనుకున్నాను. నేనెందుకు మారుతాను మహి? అదే నీ పాత చిత్రావతినే. చూడు బాగా. ఒకవేళ బోనం తీయాల్సొచ్చినా నీకోసం తీస్తాను తప్పితే ఆ మతిలేని వాడి కోసం కానీ ఆ కుటుంబం కోసం కానీ నేనెందుకు బోనం ఎత్తుతాను? బోనాలు పూర్తయిన వెంటనే ఆస్తి మొత్తం నా పేరున రాయించుకుంటాను. కళ్ళ ముందు ముగ్గురు కన్నబిడ్డలు కనపడుతుంటే ఆ ఆస్తిని నీ పేరు మీదకి ఎలా రాయించుకుంటావు చిత్ర? దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ రాణమ్మ పవర్ ఆఫ్ అటార్నీ క్యాన్సిల్ అవ్వగానే నేను నా ప్లాన్ని అతని మీద ప్రయోగిస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తాను, ఎలా చేస్తాను అన్నది పక్కన పెడితే నా పర్ఫార్మెన్స్ దెబ్బకి వాళ్ళు గిలగిలా కొట్టుకుంటారు. నా పేరు మీదకి మార్చడానికి ఒప్పుకుంటారు. అమ్మా, ఈ ఆస్తులేవి మా పేరు మీదొద్దు, మాకు నువ్వు చాలు, ఆస్తి మొత్తం నీ పేరు మీదే రాయించుకో అమ్మా అని ఆ పిల్లలు ఏడ్చి బతిమాలేలా చేస్తాను. ఆస్తి నీ పేరు మీదకి మారగానే ఏం చేయాలో నీకు గుర్తుంది కదా? గుర్తుంది. అదంతా నేను చూసుకుంటాను. మొత్తానికి నువ్వు పక్కా ఈ మహేంద్ర 24 క్యారెట్ల బంగారానివి అనిపించుకున్నావు. చిత్ర, ఐ లవ్ యూ. అన్ని కోట్ల ఆస్తి మన చేతికొచ్చిన తర్వాత నీకు బెయిల్ తీసుకొచ్చి ఈ జైలు నుంచి విడిపించడం అదెంతసేపు చెప్పు? అంతవరకు కొంచెం కొంచెం ఓపిగ్గా ఉండు. ఈ విషయం నీకు చెప్పాలనే నిన్ను కలవడానికొచ్చాను. మహేంద్ర, ఒక్క నిమిషం. ఇదిగో తీసుకో. ఈ జైల్లో నీకు కావాల్సిన ఖర్చులకి. నువ్వొచ్చావు, డబ్బు తెచ్చావో లేదో అనుకుంటున్నాను. అలా నేనెందుకు మర్చిపోతాను మహి? ఎక్కడైనా ఏదైనా పనవ్వాలంటే డబ్బులు కావాలని నాకు తెలీదా చెప్పు? సరే మరి, జాగ్రత్త. నేనెళ్ళొస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు కూడా. వస్తాను. బాయ్. ఈ ఆదివారం కుటుంబంతో కలిసి నువ్వు బోనం ఎత్తుతున్నావా? ప్రియాతి ప్రియమైన నా ప్రియా. అయితే ఈ ఆదివారమే నీతో నా కలని నిజం చేసుకోబోతున్నాను. రేపు నువ్వు బోనం చేసేదే ఈ మహేంద్ర కోరికను తీర్చడం కోసమే. వస్తున్నా, వచ్చేస్తున్నా ప్రియా.
కళ్ళలోకి చూసే చెప్తున్నాను విను. నా మనసులో నువ్వు లేవు. నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. ఉట్టి శూన్యం తప్ప నీ మీద ప్రేమ కనిపించదు. నీ మనసులోనే లేనని ఇంత ఈజీగా అబద్ధం ఎలా చెప్తున్నావు కావేరి? నువ్వు నీ మాటలతో నా మనసుని ఎంతలా గాయపరిచినా నా గుండె నిండా నువ్వే ఉంటావు కావేరి. నా ప్రతి శ్వాసలోనూ నీ మీద నా ప్రేమే నిండుంది. మన కళ్ళ ముందే మన జీవితాలు నాశనం అయిపోతుంటే నేను ఇలా సైలెంట్గా చేతులు కట్టుకొని కూర్చోలేను. ఇప్పుడు నేను తీసుకోబోయే నిర్ణయం మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి కావేరి. నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటానని నువ్వు కూడా ఊహించలేవు. ఈ ఆదివారం జరగబోయే బోనాల్లో ఆ అమ్మవారి సాక్షిగా ఈ పని చేసి నా ప్రేమను నేను గెలిపించుకుంటాను. నమస్తే మేడం. ఇదిగో తీసుకో. దేనికి మేడం ఇంత డబ్బు? నేను చెప్పేది జాగ్రత్తగా విను మళ్ళీ. చెప్పండి మేడం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆదివారం బోనాలు సరిగ్గా జరగకూడదు. ఆ రాణమ్మ అమ్మవారికి బోనం సమర్పించకూడదు. అందుకు నువ్వేం చెయ్యాలంటే ఓకే మేడం, ప్లాన్ చాలా బాగుంది. మీరు కోరుకున్నట్టే రాణమ్మ నేతృత్వంలో జరగబోయే ఈ బోనాలు సవ్యంగా జరగవు. వెళ్ళు, అదే పనిలో ఉండు. అలాగే మేడం, ఉంటాను మేడం. రాణమ్మా, బోనం తీస్తావా? ఎలా తీస్తావో నేను చూస్తాను. కృష్ణ, పాలు తీసుకో. అక్కడ పెట్టు. అక్కడ పెట్టమన్నాను కదా, అదేదో పెద్ద వరల్డ్ కప్ పట్టుకున్నట్టుగా పట్టుకుని ఎదురుగా నిలబడ్డావు దేనికి? ఏదైనా స్వయంగా నా చేతులతో నేను నీకు ఇచ్చానంటే నాకదొక ఆనందం, సంతోషం. కృష్ణ, తీసుకో. వీటికేం తక్కువ లేదు. ఏంటి కృష్ణ? ఏం లేదు, ఇలా ఇవ్వు అంటున్నాను. తాగు. తంగేడు పువ్వు లాంటి నా బుక్క మీద నా సింధూరం పూసిండే శిలకో, నీలాల కన్నుల్లో మెరుపున్నోడే, మేఘాల పైనుంచి ఊరికొచ్చిండే, మంత్రం వేసేసిండే, మొత్తం మార్చేసిండే, ఇవి చేయొద్దంటే వినడే పిల్లగాడే. తంగేడు పువ్వు లాంటి నా బుక్క మీద నా సింధూరం పూసిండే శిల. కృష్ణ, మావయ్య గారికి నేను కావాలని టాబ్లెట్స్ మార్చి ఇచ్చానని నువ్వు నమ్మావు. నేను అలాంటి దాన్నో తెలిసి కూడా ముందు వెనక ఏమీ ఆలోచించకుండా నా మీద చేయి చేసుకున్నావు, నన్ను అసహించుకున్నావు. చివరికి నీ అపార్థం డైవర్స్ నోటీస్ దాకా వెళ్ళింది. కానీ మా రాణమ్మ అత్తయ్య వల్ల జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని రుజువైంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదటైనా నా మీద ఉన్న కోపాన్ని తగ్గించుకుని ఎప్పటిలాగే నాతో సఖ్యతగా ఉండు. నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవా కృష్ణ? చూడు ప్రియా, ఈ ఒక్క విషయంలో నీ తప్పు లేదని రుజువైనంత మాత్రాన నువ్వు మీ అత్తయ్యతో కలిసి ఆడిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు ఇవన్నీ కూడా మంచి పనులైపోవు. మీరు మాకు చేసిన నమ్మక ద్రోహం ఇంకా నా కళ్ళ ముందే కనిపిస్తుంది. ఆ గాయం ఇంకా ఇంకా అలానే ఉంది. ఎప్పటికీ దాన్ని నేను మర్చిపోలేను.
పూల కొండ